సింపుల్గా కుక్కర్లో కూరగాయలన్నీ కలిపి పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటివి బెండకాయ, సొరకాయ, మొటిక్కాయలు, చిక్కుడుకాయలు, అలానే వంకాయలు. పులిహోరలోనే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆకుతో చేస్తారు, ఇంకొకటి ఇలా వెజిటేబుల్స్తో చేస్తారు. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేడి చేసుకొని ఇది వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ అలానే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసుకున్న కూరగాయలు కూడా వేసుకోండి. ఇవే వెజిటేబుల్స్ వేయాలని లేదు, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇందులోనే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో మనం కారము, మసాలాలు అలాంటివి ఏమీ వేయము కదా, సో కొన్ని పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి. ఇందులోనే ఇంకా పసుపు, ఉప్పు, అలానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఆ వాటర్ కూడా వేసుకోండి. చింతపండు కొద్దిగా చూసుకొని వేసుకోండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు. కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ రానిచ్చుకోండి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి, మనకు అన్నీ బాగా అయితే ఉడికిపోయినాయి. మనకి సొరకాయలో నుంచి వాటర్ కూడా ఊరుతాయి, ఆ వాటరే సరిపోతుంది. కొంచెం కూర పలసగా ఉంటే కొద్దిసేపు స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. కూర కొంచెం చిక్కబడుతుంది. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇది రాగి సంగటి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.